మనుషులంటే రెండు జాతులే ఉంటారు, ఆడ మగ. కానీ కొంతమందిని దేవుడు ఆడ మగ ఇద్దరిని కలిపి ఉట్టిస్తాడు. అసొంటోళ్లకు సమాజంలో కొన్ని దిక్కుల అవమానాలున్నా ఇంకొందరు మాత్రం ఈశ్వర స్వరూపం అని మొక్కుకుంటారు. శుభకార్యాలప్పుడు, పండుగలకు, పబ్బాలకు పిలుచుకుంటే శుభం జరుగుతుందని నమ్ముతారు. కొంతమంది భిక్షాటన చేసుడుతోని కొన్ని దిక్కుల ఈదరింపులు షీదరింపులు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు గాల ముచ్చటెందుకనంటే ఇక గిజ్జుడు ఎరకైతుంది. చేతుల్లో పచ్చి కొబ్బరికాయ పెట్టిర్రు, మెడల పూల దండేసిర్రు, నెత్తి మీద పరికిని కప్పిర్రు, పాపెడ బిల్ల పెట్టిర్రు, కాళ్లకు పసుపు కుంకుమ పూసిర్రు, ముద్దుగా ముస్తాబు చేసి ముత్తైదులంతా పిల్లని పట్టుకొని పీటల మీదకి తోలుకొచ్చిర్రు. మెత్తడి కుర్చీల మీద కూసోబెట్టి అందరికందరు అత్యంతలేసి దీవనార్థులు ఇచ్చిర్రు. పక్కన పిల్లగాడు లేడంటే పిల్లకి అలా పతానం ఉన్నట్టుంది అనుకునేరు. ఇది పెండ్లి కాదు, ఆమె పెండ్లి పిల్ల కాదు, ఆమె ఒక ట్రాన్స్జెండర్. అవు వాజిబే. ట్రాన్స్జెండర్ అయితే గట్టెందుకు చేస్తున్నారు అయ్యా అంటే ట్రాన్స్జెండర్ గా మారినందుకే ఇట్లా చేస్తున్నారట. ఇగో ఈ అక్క చెప్తుంది. మా లైఫ్ లో సారీ ఫంక్షన్స్, మ్యారేజ్ లాంటివి ఉండవు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక సారీ ఫంక్షన్ లాగా, ఒక పెళ్లి కథలు లాగా ఈవెంట్ చేయడం జరుగుతుంది. సొసైటీ మా కమ్యూనిటీని చాలా చిన్న చూపు చూస్తుంది. అంటే మా కల్చర్ తెలియక, మా లైఫ్ స్టైల్ తెలియక మమ్మల్ని తప్పుగా అర్థం చేస్తుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే సమాజం మమ్మల్ని అర్థం చేసుకుంటుంది. ఇంకా అర్థం చేసుకోవాలి. మేము కూడా సమాజంలో ఒక భాగమే, మేము అందరితో సమానమే. ముద్దుగా ముస్తాబు చేసిన పిల్ల పేరు సుష్మాట. పెద్దపల్లి జిల్లాలో ఉంటదట. నెల 15 రోజుల కిందట ట్రాన్స్జెండర్ లెక్కన మారిందట. గట్ల మారినందుకే ఇగో ఇట్ట జల్సా పేరుతోని కార్యం చేస్తున్నారట. ఆడోళ్లకు శీల గట్టిచ్చే కార్యం చేసినట్టే చేసినాం అనుకొచ్చింది ఈ అక్క. ఈ కార్యానికి అక్కడ ఉండేటోళ్లే కాదు, రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్జెండర్లంతా వచ్చి అత్యంతలేసి దీవెనార్థులు అందించారు. అంతేకాదు డీజే పాటలు పెట్టుకొని జోరు జోరు స్టెప్పులు వేసిర్రు. మొత్తానికి మాత్రం భలే ఇచ్చంతరంగా చేసిర్రు పోండ్రికి కార్యాన్ని అయితే.